తెలుగు చిత్రసీమ ఖ్యాతిని, భారతీయ సినిమా గొప్పతనాన్ని కల్కితో మరోసారి ప్రపంచానికి తెలియజేశారు నాగశ్విన్. ప్రస్తుతం ఈ కల్కి సినిమా బాక్సాఫీస్ ముందు సంచలన విజయంతో దూసుకెళ్తుంది. దాదాపు 2,000 కోట్ల వసూళ్లే లక్ష్యంగా విజయవంతంగా ఇప్పటికే 500 కోట్ల మైలురాయిని దాటి చకచకా పరుగులు తీస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ భైరవగా నవ్వులు పంచి ఆఖరిలో కర్ణుడిగా అదిరిపోయే యాక్షన్ హంగమాతో మతి పోగొట్టేలా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్లో అశ్వత్థామ నుంచి తన చేతికి వచ్చిన శక్తివంతమైన అస్త్రంతో ఆయన చేసిన సాహసాలు చూపు తిప్పుకునేవి లేదు. ఆఖరికి అదే అస్త్రంతో కమాండో మానస్ని హతమార్చాడు మన కర్ణ అలియాస్ ప్రభాస్. మరి ఇంతకీ ప్రభాస్ చేతిలో ఉన్న ఆ అస్త్రం ఏంటి, దాని శక్తి సామర్థ్యాలేంటి? ఇదే ప్రశ్న సినిమాలో చిన్న పాప అశ్వత్థామను కూడా అడుగుతుంది. కానీ ఆయన దాని పేరు చెప్పలేదు. ఇంతకీ కర్ణుడి చేతిలో ఉన్న ఆ అస్త్రం మరేదో కాదు, అది ఆయన ధనస్సు. దాని పేరు విజయం. ఇంతకీ ఈ విజయం కథ ఏంటో తెలుసా? దేవేంద్రుడి కోసమని విశ్వకర్మ ఆ విజయం అనే గొప్ప ధనస్సును తయారు చేశాడు. దానితో ఇంద్రుడు ఎంతోమంది రాక్షసుల్ని హతమార్చాడు. తదనంతరం అది శివుడి దగ్గరికి, ఆయన నుంచి పరశురాముడి దగ్గరికి చేరింది. ఆ విజయంతోనే పరశురాముడు దాదాపు 20కి పైగా యుద్ధాలు చేసి గెలిచాడు. ఆ తర్వాత పరశురాముడి దగ్గర శిష్యరికం చేసిన ఆయన శిష్యుడు కర్ణుడు ఆ విజయాన్ని గురువు నుంచి బహుమానంగా అందుకున్నాడు. ఆ ధనస్సుతోనే కర్ణుడు మహాసంగ్రామంలో అర్జునుడితో తలపడ్డాడు. కర్ణుడి చేతిలో ఉన్న విజయము అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవం కంటే ధీటైనది. అది కర్ణుడి చేతిలో ఉన్నంత వరకు ఆయన ఎవరు ఓడించలేరు. అందుకే అది చేతిలో ఉన్నంత వరకు కర్ణుడి జోలికి వెళ్ళడానికి అర్జునుడు కూడా సాహసించలేదు. ఎప్పుడైతే కర్ణుడు నిరాయుధుడై తన భూమిలో దిగబడిన రథాన్ని పైకెత్తడానికి ఆ విజయాన్ని పక్కకు పెట్టి నేలపై అడుగుపెట్టాడో అప్పుడే అర్జునుడు మహాశక్తివంతమైన అంజలీకం అనే అస్త్రంతో కర్ణుణ్ణి హతమార్చాడు. అంతేకాని అదే విజయము ఆయన చేతిలో ఉంటే ఖచ్చితంగా కర్ణుణ్ణి ఓడగొట్టడం అర్జునుడు వల్ల ఏది కాదు. ఎప్పుడైతే అర్జునుడు చనిపోయాడో ఆయన ఆ విజయాన్ని అశ్వత్థామ తీసుకున్నాడు. కల్కిలో చూస్తే మొదట్లో అశ్వత్థామ ఆ విజయంతోనే ఎన్నో వీరోచితమైన పోరాటాలు చేశాడు. రైడర్స్ అందరినీ తుక్కుగా విరగొట్టాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ విజయం కర్ణుడి దగ్గరికి చేరింది. అదే మన ప్రభాస్ దగ్గరికి చేరింది. అప్పుడే కదా మనకు ఆయన గతం గుర్తుకొచ్చింది. అయితే క్లైమాక్స్లో ఆ ఆయుధాన్ని తను మానస్కు గుచ్చి వెళ్ళిపోవడం చూసాం. కానీ అది ఆయన దగ్గరికి చేరిందో లేదో తెలియదు. కానీ నిజానికి కల్కి 2లో ఈ ఆయుధమే కీలకంగా నిలవబోతోంది. మీరు క్లైమాక్స్లో చూసినట్లయితే కల్కిలో కమల్ హాసన్ అదే అండి మన యాస్కిన్ లాస్ట్లో గాంధీవాన్ని పైకెత్తి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, భూకంపం పుట్టిస్తానని ఒక సవాల్ విసిరాడు కదా. అంటే సెకండ్ పార్ట్లో ఆ గాంధీవంతో మన కలి ఎవరైతే ఉన్నారో ఆ కలి సాహసాలు చేస్తే మన కర్ణ అదేనండి మన ప్రభాస్ తన ఆయుధం విజయంతోనే ఆయన ధీటుగా ఎదుర్కోబోతున్నది అర్థమవుతుంది. అంతేకాదండోయ్, నాకు తెలిసి గాంధీవం మళ్ళీ వచ్చింది, ఇటు పక్క చూస్తే విజయము వచ్చింది, కర్ణుడు వచ్చాడు. అంటే రెండో పాటలోకి వచ్చేసరికి మనం అర్జునుడు చూసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే మరి ఈసారి జరిగే పోరాటంలో మరి కర్ణుడు ఎవరి వైపు నుంచి ఉంటున్నాడు, మరి అర్జునుడు ఎవరి వైపు పోరాడుతున్నాడు? మనకి అశ్వత్థామకైతే కల్కి అవతారంతో విముక్తి రాబోతుంది. మరి మన కర్ణుడు కూడా కల్కిని కాపాడి తన జన్మను సార్థకం చేసుకుంటాడా, గత జన్మ పాపాలను తుడుచుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఇవన్నీ మనకి రెండో పాటలో తెలియబోతున్నాయి. నాకు తెలిసి రెండో పాటలో ఈ పాత్రలతో పాటు కృష్ణుడి పాత్ర కూడా కీలకంగా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. అదేనండి మన కల్కి అంటే ఎవరు కాదు, మన శ్రీ విష్ణువే కదా, ఆయనే మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి రెండో పాటలో ఆయన కూడా కీలకంగా ఉంటున్నారు. మరి ఇప్పుడు ఈ పాత్రను ఎవరు చేయబోతున్నారు? ప్రభాస్ అంటే ఆల్రెడీ భైరవ అలియాస్ కర్ణగా మనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు ఈ పాత్ర ఎవరు చేయబోతున్నారు అనేది ఇప్పుడు కీలకం. ప్రస్తుతానికైతే ఈ పాత్ర కోసం మహేష్ బాబు లాంటి వాళ్ళు కానీ, రామ్జన కానీ ఇలాంటి వాళ్ళు చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉంది. మరి నాగశ్విన్ ఏం చేస్తాడో మనం చూడాలి. ఇది తెలియాలంటే 2026 వరకు వేచి చూడక తప్పదు. ఖచ్చితంగా ఈ సినిమా అప్పటికే వస్తుందండోయ్.